భారతీయ ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉన్నదంటే కల్కి అనే చెప్పుకోవాలి. నేడు అంటే ఈ రోజున కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగానే మస్తు గ్రాండ్‌గా విడుదల చేసిర్రు. ఇక ఈ కథ విషయానికొస్తే మాత్రం ప్రతి యుగంలా ధర్మం గతి తప్పినప్పుడు, అరాచకం రాజ్యం ఏలుతున్నప్పుడు మహావిష్ణువు అంతటోడు కల్కి అవతారం ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది చేస్తుంటారని మన పురాణాలలో చెప్తుంటారు. మనం కూడా విన్నాం. ఇక గదే టైంలో ఇప్పుడు కలియుగం శివర్లా ఒక నరరూప రాక్షసుడు కారణంగా భూమి ఉనికే ప్రశ్నార్థకరంగా మారితే ఇక ఆ టైంలో ప్రజల కోసం కల్కి అవతారం కొత్త అవతారం ఎత్తితే ఎట్లుంటుంది అనే కథతోని అల్లుకొని మన నాగశ్విను తీసుకొచ్చిండు తెర మీదకి. ఇక ఈ సినిమా చూస్తే మాత్రం నాగశ్విను సృష్టించిన ఓ అద్భుతమైన ప్రపంచం మనం ఎన్నడూ చూడని విధంగా మన ఇండియన్ స్క్రీన్ మీదనే నా భూతో నా భవిష్యత్ అనే లెక్క అద్భుతం సృష్టించిండు, చూపించిండు. ఇక కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్లతోని, యాక్షన్ ఘట్టాలతోని మతి ఓగొట్టిండు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఊహకు అందరంతా అంచనాలను సృష్టించిన నాగశ్విను జరంతా ఏడనో డ్రామా వడ్డించడం దగ్గర ఆయన బలాన్ని చూపించలేదు అన్నట్టుగా అనిపించింది. ఇక అంతే తప్ప ఆయన కష్టం ఎంత వడ్డడనేది తక్కువ చేయలేం. కానీ ఆయన టీము మొత్తం ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడనేది చాలా మనం తక్కువ చేసి మాట్లాడలేం. కానీ మస్తుగా చూపించిండనే మాత్రం ఒక విజువల్ వండరే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా చూస్తుంటే ఇంకో సందేహం కూడా వస్తుంటుంది. ఇక అదేంటనంటే ఇది భారతీయ చిత్రమేనా అనే సందేహం వచ్చే లెక్క అంత బాగా విజువల్ వండర్ లెక్క చూపించి మన ముందుకి తీసుకొచ్చిండు. ఇక దీంట్లో ప్రభాస్ పాత్రకైతే ఎలివేషన్లు మస్తుగా చేసుకుంటా ఏమాత్రం లోటుపాటు లేకుండా ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా జరంతా వినోదం కూడా వంచేటందుకు ట్రై చేసిండు. ఇక మస్తుగా యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఈ సినిమాలో హైలైట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ పాత్ర ఏదైతే అశ్వత్థామ పాత్ర ఉన్నదో ఇక అట్లనే మన ప్రభాస్ పాత్ర వీళ్ళిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు అయితే అసలు వారే వా అనిపించినాయి. ఇక దీపికా పడుకోనే నటన కూడా మంచిగా ఆకట్టుకునేటట్టు చేసింది. ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే మాత్రం ఈయన కనిపించింది చాలా తక్కువ నిమిషాలు అయినా కానీ మన వేషం కూడా అసలు ఏందో అర్థం కానంతగా కనిపించింది. కానీ ఆయన వాయిస్తోనే ఆయన వాయిస్ ఓవర్తోనే ఆయన సత్తా ఏందనేది చాటుకున్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ గురించి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి అసలు చెప్పాలా ఏంది. అశ్వత్థామ పాత్ర ఈయన తప్ప వేరే నటుడు చేయలేడేమో, అంత గొప్పగా చేయలేడేమో అనేంత విధంగా ఆయన నటనతోని ఆయన సత్తా చూపించిండు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన ప్రభాస్కి కూడా శివర్లా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందుగాల అయితే మతి ఎదిరే లెక్క చూపించిండు. శివర్లా ప్రభాస్ పాత్రకు చారిత్రకమైన టచ్ కూడా ఇచ్చి అసలు అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉన్నదా, గూస్ పింపుల్స్ అయితే వచ్చినాయి అంటే నమ్మురి నాకు గంత బాగున్నదన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే మాత్రం పాటలు కూడా జరంతా నార్మల్గానే ఉన్నాయి. కానీ పాటలల్లో పక్కకు పెడితే మాత్రం బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు ప్రతి సీన్లా ఇంటెన్స్గా చూపించుకుంటా అసలు ఏమవుతుంది అనే చూపించుకుంటా సంతోష్ నారాయణ అయితే పాటలు అయితే అదరగొట్టిండనే చెప్పుకోవాలి. మళ్ళా ఈ సినిమాలో ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, విజువల్స్ పరంగా ఆ టీము ఎంత కష్టపడ్డది. ఇక ఛాయాగ్రహణం కూడా మస్తుగా గొప్పగా చూపించిండ్రు. ఇక మన సినిమాటోగ్రాఫర్ కూడా. ఇక ఇదంతా పక్కకు పెడితే మాత్రం దీని గురించి మాత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక మొత్తంగా చూసుకుంటే కల్కి సినిమా ఒక కళాఖండం అనే చెప్పుకోవాలి. కానీ జరంతా ఏడనో ఎమోషనల్గా పాత్రల ఎస్టాబ్లిష్మెంటు సరిగా చూపించలేకపోవడంతో ఎమోషనల్గా జరంతా కనెక్ట్ కావలేం, అనుకున్నంత స్థాయిలో కనెక్ట్ కాలేదేనో అది ఒక్క డిసప్పాయింట్మెంట్ కనిపించిందే తప్ప 3 గంటల పాటు ఇక జనాలని వేరే ప్రపంచంలోకి తీసుకుపోయి అబ్బా అసలు ఏమన్నా చూపించిండా, కళ్ళు ఎదిరేలేక అసలు చూస్తుంటే ఒక్కొక్కడు చూస్తుంటే అసలు ఎట్లా సృష్టించిండు రాబాయ్ అన్న విధంగా ఉన్నదనుకోండి. ఇక వారే వా అనిపించింది. ఇక మొత్తంగా చూసుకుంటే నాగశ్విన్ ఊహాశక్తికి అయితే సెల్యూట్ కొట్టాల్సిందే ఎవ్వలైనా. ఇక ఆయన కాళ్ళకి దండం పెట్టినా కానీ తక్కువనే చెప్పుకోవాలి. గంతగనం చూపించిండు. ఇక ఆయన ఊహాశక్తి అయితే ఊహాతీతంగా ఉన్నదని చెప్పుకోండి. మీరు ఇట్లా సినిమా చూసిరా?
ఇక ఈ చూడకపోతే ఏంటనే పోయి చూడురి. ఎందుకనంటే ఇట్లాంటి సైన్మాలు చాలా అరుదుగా వస్తుంటాయి. చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. గది కూడా మన తెలుగులాలంటే మన తెలుగు స్థాయి ఇప్పటివరకు మస్తు స్థాయి పెంచేసిండు. మన రాజమౌళి సార్తోనే బాహుబలి సైన్మాతోనే రేంజ్ పెంచేసిండు. ఇక ఇప్పుడు ఈ సైన్మాతోని ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇక ఇట్లాంటి సైన్మా మాత్రం బిగ్ స్క్రీన్ మీదనే చూడాలి, మిస్ కాకుండా చూడాలని చెప్పుకోవాలి. మళ్ళీ ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా.